హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి 2 శుభవార్తలను అందించింది. వాటిలో రుణమాఫీకి సంబంధించి ప్రతిపాదన కూడా ఉన్నట్లు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అధికారులు వెల్లడించారు. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ రైతులకి సంబంధించి వచ్చినటువంటి 2 శుభవార్తల్ని తెలియైతే నేను మీకు క్లారిటీగా చేస్తాను. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు ప్రతి చిన్న అప్డేట్ని తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగిన రైతులకు మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఒక్కొక్క రైతుకి గరిష్టంగా 20,000 రూపాయలనైతే అందిస్తారు. అందులో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు. ఇది మనకు 3 విడతల పద్ధతిలో వేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక విడతలో 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఒక విడతలో 5,000. ఇలా 2 విడతల్లో జరుగుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విడత కిందకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000. ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి డబ్బులనైతే పంపిణీ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖచ్చితంగా రైతులకు గుర్తింపు నమోదు సంఖ్య చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఆదేశించడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ కావచ్చు, మరియు ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అనుకునే రైతులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సొంత భూమి కలిగిన ప్రతి రైతు కూడా అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ నేరుగా రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అయితే అప్లై చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఇంతవరకు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మనకు పట్టాదారు పాస్బుక్లు కూడా త్వరలో అయితే పంపిణీ చేస్తున్నారు. దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ రైతులందరికీ కూడా రీసర్వే అయితే నిర్వహించి, సో రీసర్వే అనంతరం వారికి పాస్బుక్లు కూడా కొత్తగా అయితే వస్తున్నాయి. ఈ కొత్త పాస్బుక్లు రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్లు వస్తున్నాయి కదా. ఈ పాస్బుక్లు కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో కొత్త పాస్బుక్లు, అటువంటి వారు సకాలంలో రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లిస్తూ ఉన్నటువంటి రైతులను తొలుత గుర్తించి వారికి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ అయితే చేయబోతున్నట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ త్వరలో రైతులకి అందించబోతున్నట్లు సమాచారం. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రాబోతున్నటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ విధంగా మనం ఖచ్చితంగా రుణమాఫీ కనుక చేసినట్లయితే ఈ స్థానిక సంస్థల్లో తిరుగు లేకుండా ఈజీగా మనం గెలిచేటువంటి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి రైతులకు కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా రుణమాఫీ ప్రతిపాదన అయితే తీసుకొస్తున్నారు. సో ఈ రుణమాఫీ అనేది మనకు త్వరలో దీన్ని ప్రతిపాదించి అనంతరం ఎలక్షన్స్కి కూడా వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అందించింది. త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో కూడినటువంటి మరో వీడియో అయితే నేను మీకు చేస్తాను. అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ కింద ఉన్నటువంటి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.